సపోర్ట్ ఎక్కువ, అది కూడా అర్ధ సత్యాలే ఉన్నాయని చెప్పి నా యొక్క భావన. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివరాం ప్రసాద్ గారు టీడీపీ బీజేపీ రియాక్షన్ చూశారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? నమస్కారం బలరాం గారు, మీకు ప్యానల్ నమస్కారం. ఇప్పుడు ఒకటండి, దాకా సరే ఎవరి విమర్శలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ నేను అనేది ఒకటి, కొన్ని మనం ఫ్యాక్ట్ గా చూసుకుని వెళ్తే ఇందాక అజయ్ గారు చెప్తా ఏమన్నా అంటే ఉపాధి లేదు అని. సరే, ఉపాధి నిజంగా లేదా? గ్రామ సచివాలయాలు ద్వారా 1,35,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. మరి డిఎస్సి ద్వారా 21,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి కదా. వైద్య ఆరోగ్య శాఖలో 54,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా. మొత్తం 2,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టార్లో వచ్చినాయి కదా. మరి ఎన్ని ఉద్యోగాలు కదా. సరే, 1,000 రూపాయలు మీరు అంతకుముందు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామని చెప్పి ఎన్నికలకు ముందు 6 నెలల ముందో 8 నెలల ముందో మొదలెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాలంటీర్ ఇదే కొంత స్కిల్స్ ఉంది, లేకపోతే అక్కడ సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళకి వాలంటీర్ల ద్వారా 5,000 గౌరవ వేతనం వచ్చేదని చేశారు కదా. మరి ఇదే వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించి నిన్నటిదాకా విమర్శించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 10,000 ఇస్తానన్నారు కదా. అంటే ఆ వ్యవస్థ మంచిదనే కదా. తర్వాత సరే, మద్యపాన నిషేధం గురించి అన్నారు. మద్యపాన నిషేధం వచ్చేటప్పటికి 94లోనే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే అది సాధ్యం కాదు, ఇది చేయలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారు నిషేధాన్ని ఎత్తేశారు దశల వారీగా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అమలు చేయలేమని తెలుసుకున్నారు కాబట్టి ఈసారి దాంట్లో పెట్టలా మేనిఫెస్టోలో. అమలు చేయటం సాధ్యం కాని విషయం, అక్కడ స్పూరియస్ లెక్కలు వస్తుంది, అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం చేయలేమని చెప్పి ఇవాళ దాన్ని మళ్ళా అదే విషయం చెప్పకుండా చేయటం కూడా తప్పెలా అవుతుంది. సరే, పెన్షన్లు వస్తే 66,34,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో నెలకి 450 కోట్లు దానికి పెన్షన్లకు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,000 కోట్లు ఖర్చు చేశారు. మరి వాళ్ళ ఇందాక అజయ్ గారు అన్నారు 7,000 ఇస్తామో ఏదో 7,000 అంటే మీరు అంటుంది పెన్షన్ ఇస్తామంటుంది. ఎంత? 7,000? అవునండి, 7,000 అండి. 7,000 పెన్షన్ అంటే ఇవాళ ఈ 66,34,000 మందికి ఇవ్వాలంటే నెలకి 5,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 60,000 కోట్లు కేవలం పెన్షన్లకు అవుతుంది. ఇదే నమ్మశక్యమా? నమ్మటానికి కుదురుతుందా? మాటలు చెప్తూనే కానీ ఇది నమ్మే విషయమా? అంత పరిస్థితి ఉందా? ఆ విధంగా చేసే అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? మరి దీన్ని ఏమంటారు? ఏ విధంగా పెన్షన్ ఇస్తామంటున్నారు మీరు? అంటే మిగిలిన పథకాలన్నీ ఎత్తేసి మిగిలిన వాళ్ళందరినీ తీసేసి ఒక్క పెన్షన్ మీద మాత్రమే ఇస్తారా? అది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఇవాళ 70,000 కోట్లు దాదాపు ఈ రాష్ట్రంలో పెన్షన్, ఈ రాష్ట్రంలో ఈ డీబీటీ కానీ నాన్ డీబీటీ వీటిలన్నిటి ద్వారా 4.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే వీటికి దాదాపు 70,000 కోట్లు సంక్షేమ పథకాలు ఖర్చు అవుతున్నాయి. మీరు ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్లు ఇస్తానంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ విధంగా జరుగుతుంది? మీ దగ్గర ఏమన్నా మాయల మరాఠీ మంత్రం ఉందా, లేకపోతే మంత్రదానం ఉందా? ఏ విధంగా దాన్ని సాకారం చేస్తారు? ఏ విధంగా జనాలను ఒప్పిస్తారు? ఏ విధంగా మీరు ఇవ్వగలుగుతారు? దీనికి అసలు సమాధానం చెప్పే అవకాశం కూడా నా ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఏ విధంగా ఇవ్వటం అనేది అసాధ్యమైన విషయం. తర్వాత రైతు రుణమాఫీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ గా ఏమీ ఆదాయం లేదు. ఆదాయం రాష్ట్రాల నుంచి వెళ్ళేదే. రాష్ట్రాల నుంచి వెళ్ళే వాటా నుంచే తిరిగి మనకి ఇస్తారు. తిరిగి సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఫండ్ ఇచ్చేది రాష్ట్రం నుంచి ఆదాయం వెళ్ళేదాన్ని బట్టే. మరి అటువంటిప్పుడు ఇవాళ మొత్తం రైతు రుణమాఫీ చేస్తాను, మీరు ఏమీ రూపాయి కూడా కట్టమాకండి, నేనున్నాను అని చెప్పి రైతులకు చెప్పిన తర్వాత ఆ రైతు రుణమాఫీ చేయని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడితే ఎలా? చేశారా? మొత్తం ఇచ్చిందంతా 16,000 కోట్లు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? సరే, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు.
ఇవాళ 5 లక్షల పైన చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పరిశ్రమలు వచ్చినాయి. నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ రేటు 4.1% తగ్గింది ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ మేం చెప్పే కాదు, నీతి ఆయోగ్ చెప్తున్నాయి. మరి ఆర్బీఐ చెప్తుంది. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తాం? జీడిపి పెరిగింది, జిహెచ్డిపి పెరిగింది, అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడికక్కడ వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో చూసుకుంటే మీరు ఆర్బీకేలు, రైతు తర్వాత సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని ఏమని మీరు అభివృద్ధి చెందలేదు, లేకపోతే రాష్ట్రం ఏదో అయిపోతుంది గగ్గోలు పెట్టంటే, మీరు దాన్ని ఫ్యాక్ట్స్ మీద వెళ్తే, నీతి ఆయోగ్ చెప్పిన దాని మీద వెళ్తే, ఆర్బీఐ నివేదిక చెప్పిన దాని మీద వెళ్తే, లేక బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పిన దాని మీద వెళ్తే, మీరు చెప్పిన ఏది నేవరు. ఏ దానికి కూడా దానికి ఒక విలువ అనేది ఉండదు. ఊరికే మాటలు చెప్పడం తప్ప దానికి ఎక్కడా మీకు ఇది లేదు. ద్రవ్యోల్బణం తీసుకోండి, ద్రవ్యోల్బణం తీసుకుంటే 11.1% చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ 4.2% వచ్చింది. ఎలా వచ్చింది? ద్రవ్యోల్బణం తగ్గిందంటే ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కదా, ఆర్థిక పరిస్థితి పెరిగితేనే కదా అట్లా జరిగేది. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా. దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలం, ఏం చేయలేము, చెయ్యాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలి. మనమే ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత మనం ఏదైతే మనం చేయగలమో అదే ఇవ్వాలి. కాబట్టి అనేక స్కీముల్లో రైతులకు కూడా వాటా వస్తుంది. కాబట్టి రైతులకి స్పెషల్ గా ఏమి ఇవ్వలేదనేది కూడా గుర్తించాలి. రైట్. శివరాంప్రసాద్ గారు, ఒక విషయం చెప్పాలి. మీకు పక్కనున్న రాష్ట్రంలోనే రైతు రుణమాఫీ అంశము, మహిళలకు ఉచిత ప్రయాణము, గ్యాస్ మీద సబ్సిడీ, ఇలాంటి అనేక అంశాలు పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తున్న తరుణంలో మీ మేనిఫెస్టోలో అటువంటి పదాలు ఏమీ లేకపోవడం, నేను ముందే చెప్పాను, అరుపులు లేవు, మెరుపులు లేవు అని చెప్పి ఈ మేనిఫెస్టోలో. మరి ఎటువంటి మేనిఫెస్టో జనాలను ఇంప్రెస్ చేస్తుందని చెప్పి నమ్ముతున్నారా మీరు? ఒక్కటే బలరాం గారు, ఇప్పుడు పెన్షన్ తీసుకోండి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది సంవత్సరానికి 12,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంది 24,000 కోట్లు. ఈ బస్సులు కానీ లేకపోతే మీరు చెప్పిన సిలిండర్లు కానీ ఇవన్నీ కలిపితే 2-3 వేల కోట్లు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ఆధారపడి ఉన్నారో ప్రభుత్వం మీద, వాళ్ళకి అన్యాయం జరగకూడదు కాబట్టి, వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ లోటు జరగకూడదు, సంక్షేమ రాజ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు తీసుకున్నారు తప్ప ఇవ్వకూడదని కాదు. రేపు వెసులుబాటు వస్తే ఇస్తానేమో, రేపు ఆర్థికంగా వెసులుబాటు వచ్చి రేపు ఈ పోర్టులు లేకపోతే ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకే ఇస్తారు. రైట్. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఎట్లా చూస్తారు? అన్ని పార్టీల వెర్షన్ విన్నారు మీరు, ఎట్లా చూస్తారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన పార్టీ అధినేతగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బహుశా 30వ తేదీ మీరు చెప్పిన సమాచారం